రాసి పెట్టుకోండి. నేను చెప్పేది వింటే మీరు అస్సలు కాదనలేరు. ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు. సంకటహర చతుర్థి నుండి కూడా మీనరాశి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు. ఈ రోజు నుండి మీనరాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, అసలు వీరికి ఎటువంటి ఊహించని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి వారు ఆచార వ్యవహారాలు, తత్వ వేదాంత, జ్యోతిష్య, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. వీరికి గల సంగీతాభిమానం, క్రీడాభిమానం జీవితంలో చాలా చక్కని మలుపుకు కూడా దారి తీస్తుంది. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఈరోజు సంకటహర చతుర్థి నుండి కూడా వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అదృష్టకరమైన మార్పులు మీ జీవితంలో కలుగుతాయి. ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. వ్యాపారంలో లాభాలు అనేవి గడిస్తారు. బంధువులతో చాలా సంతోషమైనటువంటి కాలాన్ని కూడా గడుపుతారు. ఇంట్లో మీకు శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం తీసుకుని చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు కూడా మీరు చాలా దూరంగా ఉండాలి. పెట్టుబడులు లాభిస్తాయి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృధా చేసుకోవద్దు. శ్రీ విష్ణు ఆరాధన మీకు శుభప్రదం. ఒక్క వ్యవహారంలో తోటివారి సాయం మీకు పూర్తిగా అందుతుంది. ఇంటి వ్యవహారం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలండి. అధికారులతో అప్రమత్తంగా ఉంటే మేలు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయాలు భేదాలు కూడా రావచ్చు. దుర్గా స్తోత్రము చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి జీవితంలో ఈరోజు సంకటహర చతుర్థి నుండి కూడా ఏ విధమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి, వీరికి ఏ విధమైన అదృష్టం కలిసి రాకపోతుంది, ఏ విషయాల్లో వీరు ఎటువంటి మార్పులను చూడబోతున్నారు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే. అయినా సరే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోవచ్చు. ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు కూడా సాధించుకుంటారు. ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం, అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత, విజయము కూడా మీకు లభిస్తుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వివాదరహితమైన జీవితమే కావాలని కోరుకుంటారు. కానీ సొంత వారి వలన గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు కూడా ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు. సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది. భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. ఆలస్యంగా అయినా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ మీనరాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతలి వ్యక్తి మీద కక్ష మాత్రమే తీర్చుకోలేరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశికి చెందినటువంటి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. ఆ విధంగా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాలి. వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు కూడా వీరైతే తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి సంసార జీవితం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇస్తారు.
మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. వీరు తమ యొక్క జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి, వారి గుణగణాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గురించి పూర్తి వివరాలు అంటే వీరి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో కూడా ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మీనరాశికి చెందినటువంటి వారికి ప్రతి సవాల్ను కూడా అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తే మేలు జరుగుతుంది. కుటుంబంలో అలాగే అధికార వర్గంతో, ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా అన్ని విషయాల్లో కూడా ఆచితూచి మాట్లాడాలి, ఆలోచించి అడుగు వేయాలి. అన్ని రంగాల వారికి కూడా అప్రమత్తంగా ఉండేటటువంటి దశ ఇది. ఆ అప్రమత్తతతోనే వీరు కార్యాన్ని సానుకూలం చేసుకుంటారు. అన్ని విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలని తీసుకుంటారు. ఖర్చు విషయంలో వీరు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుందండి. అంతేకాకుండా ఈ రాశి వారికి వైద్య వృత్తి వారికి, ఔషధం కంపెనీల వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమైనది సమయంగా ఉంటుంది. అలాగే కొన్ని దుష్ఫలితాలు కూడా అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. వైవాహిక జీవితంలో కూడా చాలా అన్యోన్యత పొందడం కొరకు పరస్పర అవగాహన అవసరం. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వారు, పూర్వభద్ర నక్షత్రం వారి సంఘంలో అందరి మన్ననలు కూడా పొందుతారు. అలాగే రేవతి నక్షత్రం వారు స్థిరమైన ఆలోచన కలిగి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణం చేసేవారు చాలా జాగ్రత్త వహించాలి. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. మీనరాశికి చెందినటువంటి వారికి అదృష్ట సంఖ్యలు 1, 3 మరియు 4 అయితే 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి. మీనరాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున తలపెట్టిన పనులు అన్నీ కూడా విజయవంతం అవుతాయి. దీనితో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభ దినము. ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకించి గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి తిథులలో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి. గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను, మిఠాయిలను పంచండి. సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు, సప్తమి తిథులు మరియు శుభదినాల్లో సూర్యునికి నీటిని సమర్పించండి. పసుపు లేదా చందన తిలకాన్ని ప్రతిరోజు మీ నుదురుపైన రాయండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.